ఇప్పుడు ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్ నేమ్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఉంటుంది నేము, యూజర్ నేము, ప్రొఫైల్ పిక్చర్, అవేటర్ అని. నేమ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఆధార్ లో ఉండే విధంగా నేమ్ ఎడిట్ చేసుకొని సేవ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. ఇది కంపల్సరీ చేయండి. ఇది చేయకపోతే మనం యాడ్ రన్ చేసినప్పుడు ఏదైనా ఎర్రర్ వస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తాను. మనం బిజినెస్ సూట్ లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసింటాం కదా, ఆ డాక్యుమెంట్స్ లోనే నేము, మన అకౌంట్ ప్రొఫైల్ లో నేము సేమ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు యాడ్స్ మేనేజర్కి వెళ్దాం. అందరూ ఈ టాస్క్ కంప్లీట్ చేసుకోండి క్లాస్ అయిపోయినాక. యాడ్స్ మేనేజర్కి వెళ్ళాలంటే మనం యాడ్స్ మేనేజర్ వెళ్ళాలంటే ప్రొఫైల్ టాప్ లో ప్రొఫైల్ ఉందా లేదా చూసుకోవాలి. పేజ్ కాకుండా మనకి ప్రొఫైల్ నేమ్ ఉండే విధంగా చూసుకోవాలి. ప్రొఫైల్ నేమ్ టాప్ లో ఉందంటే తర్వాత లెఫ్ట్ సైడ్ లో మెనూలో యాడ్స్ మేనేజర్ అని ఉంటుంది. ఇది రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ న్యూ లింక్ అని క్లిక్ చేసి న్యూ ఇండియాలో యాడ్స్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. ఇది డాష్ బోర్డు, యాడ్స్ మేనేజర్ కి సంబంధించిన డాష్ బోర్డు. ఇప్పుడు చూడండి, ఒకటి మీకు ఎర్రర్ చూపిస్తాను. మనం యాడ్ రన్ చేసినప్పుడు ఒక సెకండ్ డాష్ బోర్డ్ అనేది చూద్దాం, తర్వాత చెప్తాను. ఇది డాష్ బోర్డు, యాడ్స్ మేనేజర్ సంబంధించిన డాష్ బోర్డు మొత్తం. ఇక్కడ నుంచే మనం స్టార్ట్ చేస్తాం యాడ్స్ అనేది. ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, మనం యాడ్స్ రన్ చేసిండే లిస్ట్ ఉన్నాయి ఇక్కడ చూడండి. మనం యాడ్స్ రన్ చేసిండేవన్నీ లిస్ట్ ఉంటాయి ఇక్కడ. తర్వాత లెఫ్ట్ సైడ్ లో మనకి క్యాంపెయిన్స్ కి సంబంధించిన మెనూ ఉంటుంది చూడండి. ఇక్కడ యాడ్స్ మేనేజర్ సంబంధించిన మెనూ. ఇందులో ఏమేమి ఉంటాయి, నోటిఫికేషన్, అకౌంట్ ఓవర్ వ్యూ, క్యాంపెయిన్, యాడ్ రిపోర్టింగ్, ఆడియన్స్, బిల్లింగ్ అండ్ పేమెంట్స్, అడ్వర్టైజ్మెంట్ సెట్టింగ్స్, ఈవెంట్ మేనేజర్, ఆల్ టూల్స్. వీటిలో మనం ఎక్కువగా యూజ్ చేసేది క్యాంపెయిన్స్, బిల్లింగ్ అండ్ పేమెంట్స్ అనేది యూజ్ చేసాం. మనం ఏదైనా యాడ్ రన్ చేసినప్పుడు వ్యాలెట్ లో బ్యాలెన్స్ కంపల్సరీ ఉండాలి. తర్వాత జీరో అయినప్పుడు యాడ్ రన్నింగ్ లో ఉండకూడదు. ఒకవేళ యాడ్ రన్నింగ్ లో ఉంటే మనకి ఎర్రర్ వచ్చి అకౌంట్ క్లోజ్ అవుతుంది. బ్యాలెన్స్ జీరో అయినప్పుడు ముందుగానే చూసుకొని మనం అమౌంట్ వేసుకోవాలి. లేదంటే యాడ్ అయినా అకౌంట్ మన యాడ్ రన్నింగ్ లో ఉండేది క్లోజ్ అయినా చేయాలి. ఇక్కడ చూడండి, నా దాంట్లో బ్యాలెన్స్ అయిపోయింది, నేను చూసుకోలేదు. ఇక్కడ పేమెంట్ ఎర్రర్ అని వచ్చింది చూడండి. ఇట్లా వచ్చిందంటే ఒక రోజు చూసుకోలేదంటే అకౌంట్ రిస్ట్రిక్షన్ లేక పడిపోతుంది, తర్వాత పర్మనెంట్ గా బ్లాక్ అవుతుంది. ఇవి మనము బిజినెస్ యూస్ లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకొని ప్రొఫైల్లో నేమ్ కూడా డాక్యుమెంట్స్ ఎలాగా ఉంటే అలాగే సెట్ చేసుకుంటే ఈ విధంగా ఎర్రర్ వచ్చినప్పుడు అకౌంట్ బ్యాన్ అవ్వదు, వెరిఫికేషన్ లోకి వెళ్తుంది. కాబట్టి మనము ఇవి కరెక్ట్ గా వెరిఫికేషన్ చేసుకోవాలా. ఇప్పుడు చూడండి, దీంట్లో అమౌంట్ ఎక్కడ యాడ్ చేయాలంటే బిల్లింగ్ అండ్ పేమెంట్స్ అని ఉంటాయి. ఇది క్లిక్ చేద్దాం. ఇది క్లిక్ చేసినాక మనకి అవైలబుల్ ఫండ్స్ వచ్చి జీరో అని ఉంది. ఇక్కడ యాడ్ ఫండ్స్ అని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇక్కడ అమౌంట్ మనం ఎంత యాడ్ చేయాలనుకుంటే అంతే అమౌంట్ మెన్షన్ చేశాం. ఇప్పుడు మీకు చూపించడానికి నేను ఒక 50 వేస్తున్నాను చూడండి. यार यार ऊपर चलो चलो हाँ फुल हो गया
ఇప్పుడు చూడండి, ఇది అమౌంట్ సెలెక్ట్ చేసినాక ఇక్కడ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ చూపిస్తాను. ఇది జాగ్రత్తగా చూడండి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వాడొద్దండి. నెట్ బ్యాంకింగ్ కూడా వాడొద్దండి. యూపీఐ ఆప్షన్ తీసుకోండి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఇస్తే ఒకవేళ ఆటోమేటిక్ సేవ్ అయితే మనకి అమౌంట్ యాడ్ రన్ అయినప్పుడు బ్యాలెన్స్ అయిపోతే ఆటోమేటిక్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. యూపీఐ అంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఈ ప్రతి ఒక్కరికి ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, యూపీఐస్ ఉంటాయి కామన్ గా. కాబట్టి అది యూజ్ చేయొచ్చు. ఇది క్లిక్ చేసి బాక్స్ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఈ విధంగా క్యూఆర్ వస్తుంది. ఈ క్యూఆర్ కి ఫోన్ పే నుంచి, గూగుల్ పే నుంచి, పేటిఎం నుంచి వేరే యాప్స్ ఏవైనా ఉంటే ఆ యాప్స్ నుంచి మనం స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు. స్కాన్ చేసి పేమెంట్ చేసినాక 1 minute వెయిట్ చేస్తే ఆటోమేటిక్ రీడైరెక్షన్ అయ్యి సక్సెస్ఫుల్ అని వచ్చి అమౌంట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు పేమెంట్ చేసినాక ఒక 1 minute వెయిట్ చేయాలి. అది రీడైరెక్షన్ అయ్యి యాక్టివేట్ అవుతుంది. చూడు, ఈ విధంగా వస్తుంది. 50 rupees సక్సెస్ఫుల్లీ యాడెడ్, యువర్ బ్యాలెన్స్ 50 rupees అవైలబుల్. ఈ విధంగా మనము ఫండ్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ క్యాంపెయిన్ అనేది క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే చూడండి, ఇప్పుడు ఎర్రర్ అనేది ఉండే, ఇప్పుడు ఇన్ని రివ్యూ అని ఉంది. ఈరోజు ఒక యాడ్స్ డిజైన్ చేసి నేను పబ్లిష్ చేసినాను. అది ప్రాసెస్ లో ఉంది, ఇంకా యాక్టివ్కి రాలేదు. నేను ఇది ఆఫ్ లో పెట్టుకుంటాను, ఇంకా రన్ చేయాలనుకోలేదు. ఆఫ్ లో పెట్టింటాను. ఆఫ్ లో పెట్టుకోవచ్చు సబ్మిట్ చేసి. బ్యాలెన్స్ లేనప్పుడు ఆఫ్ లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ బాక్స్ క్లిక్ చేస్తే ఆఫ్ అవుతాడు. నెక్స్ట్ మనకి డాష్ బోర్డ్ లో ఏమేమి చూపిస్తారంటే చూడండి, మనం ఏదైనా యాడ్ రన్ చేస్తే యాడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది కోస్టా అని ఉంది చూడండి. కోస్టా అనే దాంట్లో రిజల్ట్ 49 లీడ్స్ వచ్చినాయి. కాస్ట్ పర్ రిజల్ట్ ఒక్కొక్క లీడ్కి 21 రూపాయి పడింది. తర్వాత అమౌంట్ స్పెండ్ వచ్చి 1000 రూపాయలు అయింది. 1000 రూపాయలకి 49 లీడ్స్ వచ్చినాయి. ఎంతమందికి చూపించింది యాడ్ అది? 3594 మందికి చూపించింది. అంతమందికి చూపిస్తే వాళ్ళు 49 మెంబర్స్ ఇంప్రెస్ అయ్యి వాళ్ళ నుంచి మనకి లీడ్స్ వచ్చినాయి. ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మళ్ళీ మనకి లీడ్ ఫార్మ్ లో మనం యాడ్ సెటప్ చేస్తే మనకి డేటా కూడా ఎక్సెల్ షీట్కి ఇస్తారు. ఇక్కడ చూడండి, ఇట్లా డౌన్లోడ్ సింబల్ అని ఉంది. ఇది క్లిక్ చేస్తే మనకి ఆ డేటా అనేది డౌన్లోడ్ అవుతుంది.
చూడండి ఈ విధంగా డేటా ఇస్తుంది మనకి. చూడండి ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తుంది. ఇక్కడ నుంచి మనకు ఉంటుంది డేటా. వాళ్ళు ఫేస్బుక్ లో చూసినారా, ఇన్స్టాగ్రామ్ లో చూసినారా అనేది ఇస్తుంది. ఫేస్బుక్ లో అయితే ఎఫ్బి అని ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ అయితే ఐజీ అని ఉంటుంది. తర్వాత మనం క్వశ్చన్స్ చేసింటాం కదా, మీకు మా యాడ్ చూసినప్పుడు క్వశ్చన్స్ అడిగింటాం. యాడ్ లో క్వశ్చన్స్ అన్ని అడిగింటాం. ఆ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్స్ ఫిల్టర్ అవుతాయి, ఫిల్టర్ చేస్తుంది. ఇది చూడండి, వాట్ ఈజ్ యువర్ మెయిన్ గోల్ అని అడిగితే డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ అని పెట్టినారు. డూ యూ హ్యావ్ ఎనీ బిజినెస్ అంటే నో అని పెట్టినారు. ఇట్లా ప్రతి ఇన్ఫర్మేషన్ మనకి ఇది అవుతుంది. ఈ విధంగా మనం క్వాలిటీగా యాడ్ రన్ చేయొచ్చు. హై క్వాలిటీతో జంక్ లీడ్స్ రాకుండా మనం క్వశ్చన్స్ వేసినా మనకు 1 minute ఆ క్వశ్చన్ మీద ప్రాసెస్ లో ఉన్నాడంటే అతనికి అవసరం ఉంటేనే ఆ ప్రోడక్ట్ అనేది అవసరం ఉంటేనే ప్రాసెస్ చేస్తాడు, చేసి సబ్మిట్ చేస్తాడు. కాబట్టి అలా వచ్చిన డేటాని మనకి క్వాలిటీ లీడ్స్. వాళ్ళది మొబైల్ నెంబర్, నేమ్, వాళ్ళు ఏం చేస్తున్నారు, జాబ్ టైటిల్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అని ఒకరు ఉన్నారు, కంపెనీ ఎల్ఐసి, ఫోన్ నంబర్ వెరిఫైడ్ కూడా ఉంది చూడండి. ఈ విధంగా మనము యాడ్స్ మేనేజర్ నేర్చుకున్నాక మీరు ఓన్ గా యాడ్స్ ఈ విధంగా డేటా వచ్చే విధంగా మీకు ట్రై చేసాము. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ లో క్రియేట్ అని ఉంది, ఇక్కడ టాప్ లో క్రియేట్ అని ఉంది. ఇది క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇది క్యాంపెయిన్, యాడ్ సెట్స్, యాడ్స్ అని ఉంది, 3 ఆప్షన్స్. ఈ 3 ఆప్షన్స్ సంబంధించి ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. మనం యాడ్స్ రన్ చేయాలంటే ఇక్కడ క్రియేట్ అనేది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, టైప్ ఆఫ్ ఆప్షన్స్. మనకి వీటిలో అన్నిట్లోనే దేంట్లోనే యాడ్ రన్ చేయొచ్చు. ఒక్కొక్క దాంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఏ ఆప్షన్స్ లో సూటబుల్ అవుతుందో ఆ ఆప్షన్స్ లో మనం యాడ్ రన్ చేస్తాం. ఫస్ట్ ఆప్షన్ అవేర్నెస్ అని ఉంది. అవేర్నెస్ అంటే మనకి మన బ్రాండింగ్ ఏదైనా రీచ్ అవ్వడానికి ఇందులో యాడ్ రన్ చేస్తాం. రీచ్, బ్రాండింగ్, అవేర్నెస్, వీడియో వ్యూస్. కొంతమంది యూట్యూబ్ ఛానల్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ రీచ్ చేయాలని ఉంటారు. యూట్యూబ్ ఛానల్లో ఏదైనా వీడియో పెట్టింటారు, అది పబ్లిసిటీ చేయాలని ఉండాలి. ఆ వీడియో ఇందులో రీచ్ అయ్యేలా మనం చేయొచ్చు, వ్యూస్ వచ్చేయాలి. అట్లా ఈ విధంగా చేయొచ్చు. అవేర్నెస్ నుంచి ట్రాఫిక్ లో ఏం చేస్తుంది, సెండ్ పీపుల్ టు డెస్టినేషన్స్ యాజ్ యువర్ వెబ్సైట్, యాప్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, ఫేస్బుక్ ఈవెంట్స్ అని ఉంది. అంటే ఇప్పుడు మనము ఈ ట్రాఫిక్ లో మనం ఏదైనా వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ లింక్ క్లిక్ చేసి ఆ వెబ్సైట్ ఓపెన్ అయ్యే విధంగా యాడ్ రన్ చేయొచ్చు. ల్యాండింగ్ పేజెస్ మీరు చూసింటారు, మొబైల్ ఏదైనా యాడ్స్ క్లిక్ చేస్తే అది వెబ్సైట్ లాగా ఓపెన్ అయిపోయి వాళ్ళు ఏదైనా చెప్తుంది అట్లా అట్లా వాళ్ళ సర్వీసెస్ సంబంధించింది అంతా ఓపెన్ అవుతుంది. దాన్నే ల్యాండింగ్ పేజ్ అంటారు. అది కూడా ఒక వెబ్సైట్ లాగా. ల్యాండింగ్ పేజ్ వ్యూస్, నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ విజిట్. మనం ఏదైనా బిజినెస్ ఇన్స్టాగ్రామ్ ఉంటే దాంట్లో ఫాలోవర్స్ పెంచుకోవాలనుకుంటే ఆ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ని యాడ్ రన్ చేయొచ్చు. మనం ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రీచింగ్ వచ్చి దాదాపు 1000 నుంచి 2000 మందికి చూపిస్తుంది. ఇప్పుడు మేము ఎందులో చేయాలి సార్? సార్ ఇప్పుడు మేము ఎందులో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు లీడ్స్ లో అంటే ఇప్పుడు వెబ్సైట్ ఉంటే ట్రాఫిక్ లో చేయాలా సార్ అది? చెప్పినాం కదా లీడ్స్ ఓకే. లో చేయాలి. మనకి లీడ్స్ సెట్ అయ్యేది.
అదే మనకి ఎక్కువ లీడ్సే కదా సార్ చేసేది. ఇంకా వేరే బెంచ్ కూడా వచ్చినారు. ఆప్షన్స్ అందరికి ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ఒకసారి ఈ రోజు కూడా ఆప్షన్స్ అన్ని ఉన్నాయండి, మనకి ఐడియా అవుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఇవన్నీ ఆప్షన్స్. అంటే బిజినెస్ బట్టి ఒక్కొక్కటి చేంజ్ అవుతుందా సార్ ఆప్షన్? ఎస్ సార్. మనం ఎలాంటి యాడ్ రన్ చేయాలో దానికి సంబంధించిన ఆప్షన్ మనం తీసుకోవాలి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కి ఏది ఎక్కువ యూజ్ అవుతుంది సార్? స్టేట్ కి వచ్చి లీడ్స్. మనం ఏదైనా లీడ్, ఏ బిజినెస్ అయినా లీడ్స్ కావాలంటే లీడ్స్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు లీడ్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ట్రాఫిక్ అవేర్నెస్ అవసరం లేదు, దాంట్లో ఏం కూడా సెట్ చేసేది. ఇప్పుడు ట్రాఫిక్ అంటే ఏమి, ఎంగేజ్మెంట్ అంటే ఏమి, లీడ్స్ అంటే ఏమి, యాప్ ప్రమోషన్ అంటే ఏమి, సేల్స్ అంటే ఏమి, వాటి గురించి తెలుసుకుంటాను. ఇప్పుడు ట్రాఫిక్ అంటే, ఇప్పుడు ట్రాఫిక్ యాడ్లో లింక్ క్లిక్స్, ల్యాండింగ్ పేజెస్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ కాల్స్. అంటే మన యాడ్ చూసి మనకి మెసెంజర్ లో వాట్సాప్ చేసే విధంగా, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసే విధంగా, వాట్సాప్ లో మెసేజ్ చేసే విధంగా, లేదంటే కాల్స్ చేసే విధంగా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ట్రాఫిక్ లో. దాంట్లో మనకి లీడ్స్ ఏమి రావు, మనం ఫాలో అప్ చేసుకోవాలి. డేటా ఇటు ఫేస్బుక్ కంపెనీ ఇంతకు ముందు చూపించిన కదా ఎక్సెల్ డేటా, అలా డేటా ఇవ్వదు దీంట్లో. అవేర్నెస్ లోనే ఇది ట్రాఫిక్ లోనే ఇది, ఎంగేజ్మెంట్ లోనే ఇది. ఇదే అంతే సేమ్. వీడియో వ్యూస్, ఇంటరాక్షన్, కన్వర్షన్స్, కాల్స్, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్. డైరెక్ట్ క్లిక్ యాడ్ చూసి క్లిక్ చేసి మెసేజ్ మనకి మెసేజ్ కన్వర్ట్ అయ్యేది, ఇట్లా దానికి యూజ్ అవుతుంది. వీడియో వ్యూస్, వీడియో పెట్టి వ్యూస్ వచ్చేకి యాడ్ రన్ చేయొచ్చు. మనకి లీడ్స్ అయితే ఏం రావు. నెక్స్ట్ ఆప్షన్, ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్స్ మనం లీడ్స్ జనరేట్ చేయాలంటే లీడ్ క్యాంపెయిన్ లోనే చేయాలి. లీడ్ లో వచ్చి లీడ్ క్యాంపెయిన్ లో ప్రతి ఒక్కటి ఉంది ఆప్షన్స్. ఇది బెస్ట్ మనకి. నేను ఎక్సెల్ డేటా ఓపెన్ చేసి చూపించినాను కదా, ఆ డేటా దీంట్లో అయితే వస్తుంది, వేరే దేంట్లోనే రాదు. ఇక్కడ లీడ్స్ లో వచ్చి ఏమేమి చేస్తాం, వెబ్సైట్ అండ్ ఇన్స్టాంట్ ఫార్మ్స్. ఇప్పుడు మీరు మా యాడ్ చూసి యాడ్ లో క్వశ్చన్స్ చేసింటాం, క్వశ్చన్స్ ఫిల్టర్ చేసింటారు, దాన్నే ఇన్స్టాంట్ ఫార్మ్ అంటారు. మన వెబ్సైట్ బ్రాండింగ్ చేయాలనుకుంటే వెబ్సైట్ ఇచ్చేయచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక వెబ్సైట్ చూపిస్తాను. ఇది నాది ఒక వెబ్సైట్. ఈ వెబ్సైట్ కి నాకు యూజర్స్ కావాలా, నా వెబ్సైట్ లో వర్క్ చేసుకోడానికి. వాళ్ళు వాళ్ళు నా వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవాలా. క్రియేట్ చేసుకోవాలంటే నేను ఏం లింక్ క్లిక్ చేస్తా, ఈ లింక్ నేను వాళ్ళకి అందులో పెడతాను. ఇది క్లిక్ చేస్తేనే ఈ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతాను వాళ్ళు ఫేస్బుక్ నుంచి. ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చి సబ్మిట్ చేస్తే వాళ్ళకి యూజర్ లాగిన్ క్రియేట్ అవుతుంది. అలా ప్రమోట్ చేసుకోడానికి ఇది చేసుకోవచ్చు. ఇన్స్టాంట్ ఫార్మ్స్, మెసెంజర్, ఇవన్నీ మనకి ఇది మన ప్రతి ఒక్కరే యాడ్ రన్ చేయాల్సింది దీంట్లో, ఈ లీడ్ అనే దీంట్లో. మనకి రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, బిజినెస్ ఓనర్స్, ఎనీ బిజినెస్ ఓనర్స్ ఇందులో చేస్తాం. ఎవరికైనా నెక్స్ట్ యాప్ ప్రమోషన్స్, ఎవరికైనా యాప్ ఉందంటే యాప్ అందరికి ఇన్స్టాల్ చేయాలంటే యాడ్ రన్ చేసినప్పుడు ఇందులో చేసాం, అందరికి యాడ్ వెళ్తుంది. ఆ యాడ్ లో బటన్ క్లిక్ చేసి యాప్ ఓపెన్ అయ్యి యాప్ డౌన్లోడ్ అవుతుంది. దానికి సంబంధించిన ఇది యాడ్ సంబంధించిన ఆప్షన్. యాప్ ఇన్స్టాల్, యాప్ ఈవెంట్స్. నెక్స్ట్ సేల్స్. సేల్స్ అనేది ఇది మన వాట్సాప్ లో క్యాట్లాగ్ అని ఉంటుంది. క్యాట్లాగ్ చూసినారా? వాట్సాప్ బిజినెస్ లో క్యాట్లాగ్ ఆప్షన్ చూసినారా? ఎవరికైనా తెలియకపోతే ఒకసారి మెసేజ్ పెట్టండి నో అని, తెలిసింటే ఎస్ అని పెట్టండి. ఇంకా ఎవరికైనా తెలియకపోతే నో అని పెట్టండి.
నేను ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు నాది లింక్ పంపిస్తాను, అది ఓపెన్ చేయండి. నా వాట్సాప్ ప్రొఫైల్లో మీకు క్యాటలాగ్స్ వస్తాయి. ఇవన్నీ క్యాటలాగ్స్ ఇవి. ప్రతి ఒక్కరు బిజినెస్ ఓనర్స్ క్యాటలాగ్ అనేది క్రియేట్ చేసుకోవాలా. క్రియేట్ చేసుకుంటే మా ఎవరైనా కానీ మన వాట్సాప్ ఓపెన్ చేసి ప్రొఫైల్ ఓపెన్ చేసి ఆ ప్రొఫైల్ దగ్గర క్యాటలాగ్స్ అనేది ఉంటుంది. అంటే మన ప్రోడక్ట్స్ మీరు సరే ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ కదా సార్, రియల్ ఎస్టేట్ కి సంబంధించిన కూడా ఎట్లయినా పెట్టుకోవచ్చు క్యాటలాగ్స్. ఇప్పుడు ఎల్ఐసి వాళ్ళు అంతే, ఎల్ఐసి ప్రోడక్ట్స్ పెట్టుకోవచ్చు. వాళ్ళు ఏమి ప్రోడక్ట్స్ ఉన్నాయో నేను. ఇన్సూరెన్స్ వాళ్ళు అంటే ఇన్సూరెన్స్ కి సంబంధించి క్యాటలాగ్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు చాట్ బాక్స్ లో నేను లింక్ పంపించిన, ఆ లింక్ క్లిక్ చేయండి, నాకు క్యాటలాగ్స్ అన్నీ వస్తాయి. అందులో వాట్సాప్ క్లిక్ చేస్తే ఇట్లా ఏదైనా ఒకటి క్లిక్ చేస్తే వాట్సాప్ లో ఇట్లా వస్తుంది ఇన్ఫర్మేషన్ అంటాను. ఇది చూడండి, ఇట్లా వస్తుంది. మీకైతే అది బై నౌ అనే ఆప్షన్ కూడా వస్తుంది. అది క్లిక్ చేసినాక నాకు మెసేజ్ వస్తుంది. ఈ క్యాటలాగ్ సేల్స్ లోనే ఈ క్యాటలాగ్స్ ద్వారా మనం సేల్ చేసుకోవచ్చు, ప్రమోట్ చేసుకోవచ్చు అందరు. ఈ విధంగా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో మనము చేసేది లీడ్స్. లీడ్స్ అనేది క్లిక్ చేసాం. మనము యాడ్స్ మేనేజర్ డాష్ బోర్డ్కి వచ్చినాక యాడ్స్ మేనేజర్ ఇక్కడ క్రియేట్ అని క్లిక్ చేసి లీడ్స్ అనేది క్లిక్ చేసాం. ఒకసారి అందరూ చాట్ బాక్స్ లో వాళ్ళ బిజినెస్ నేమ్స్ లిస్ట్ పెట్టండి. ఎవరిదైనా ఒక బిజినెస్ నేమ్ తీసుకొని ఒక మోడల్ గా చూపిస్తాను. ఒక 30 minutes 20 minutes టైం ఉండి 20 minutes లో సింపుల్ గా ఏరియా చూపిస్తాను. టుమారో డెప్త్ గా తెలుసుకోండి యాడ్ సెటప్ గురించి. ఇంకా మీరు కూడా లీడ్స్ ద్వారానే చేస్తారా సార్ ఫేస్బుక్ లో? దీంట్లో మొత్తం మనకి లీడ్స్ అన్ని దీంట్లోనే వస్తాయి. ఇప్పుడు మీ మార్కెటింగ్ కూడా లీడ్స్ ద్వారానే చేస్తారా సార్? ఎస్ సార్, మేము మీ లీడ్స్ చేసేది. ఓకే ఓకే ఓకే. ఎస్ సార్. ఇప్పుడు మేము బిజినెస్ ఓనర్స్ కి లీడ్స్ తెప్పిస్తాం. వాళ్ళకి కూడా అన్ని లీడ్స్ ద్వారానే చేసేది. డిఫరెంట్ బిజినెస్ ఓనర్స్ ఉంటారు, అందరికి లీడ్స్ ద్వారానే చేసాం. వాళ్ళకి డేటా ఇవ్వాలి కాబట్టి లీడ్స్ ద్వారానే చేస్తాం. అంటే సార్ ఫస్ట్ టైం డైరెక్ట్ గా లీడ్స్ క్యాంపెయిన్ చెప్పండి సార్. సార్ ఫస్ట్ వచ్చేసే అతను ఫస్ట్ టైం లీడ్స్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకోవచ్చా? లీడ్స్ క్యాంపెయిన్ పర్సన్ ఫస్ట్ టైం బిగినర్ యాడ్ చేసేటప్పుడు లీడ్స్ అనే క్యాంపెయిన్ ను సెలెక్ట్ చేసుకోవచ్చా? ఏ క్యాంపెయిన్ కి? ఏదైనా రియల్ ఎస్టేట్ క్యాంపెయిన్ కి. కొత్తగా వచ్చిన వాళ్ళు తీసుకుంటే సరిపోతుంది. ఈ లీడ్ ఆప్షన్లు అయితే మనము ఇప్పుడు ఈ లీడ్ ఆప్షన్లు అయితే రియల్ ఎస్టేట్ అంటే కొన్ని మల్టిపుల్ క్వశ్చన్స్ వేసి మనం టార్గెట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఒక్క నిమిషము ఆప్షన్స్ చేసి మనకి బెనిఫిట్ ఏమనేది చెప్తాను. ఒక్క నిమిషం ఉండండి. మీకు రియల్ ఎస్టేట్ కి సంబంధించిందేనా సార్ మీకు డౌట్? అవునవును. ఓకే సార్, ఒక్క నిమిషం ఉండండి.
ఇప్పుడు వెంకటాద్రి ఇన్ఫ్రా అని ఒక ప్రాజెక్ట్ ఉంది. వీళ్ళు రియల్ ఎస్టేట్ ఫ్లాట్స్ సంబంధించింది. ఓకే ఒకరోజు ట్రైల్ వేసినాం ఓకే యాడ్ క్యాంపెయిన్. అందులో మనకి 3 లీడ్స్ వచ్చినాయి. 3 లీడ్స్ లో ఒక్కొక్క లీడ్ కాస్ట్ ఎక్కువ పడింది. ట్రైల్ లో చూద్దామని 218 రూపాయలు పడింది. ఇట్లా నాకు 655 టోటల్ చార్జెస్ పడింది. రీచింగ్ వచ్చి 5,400 మందికి చూపించింది. 5,400 మందికి చూపిస్తే 3 లీడ్స్ వచ్చినాయి. లీడ్స్ వాళ్ళు ఎవరు ఏంటి వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ మనము యాడ్ లోనే లాగాలంటే లీడ్ ఫార్మే మనకి సెట్ అయ్యేది. ఇప్పుడు మామూలుగా మనము యాడ్ చూస్తా అంటే స్క్రోల్ అయ్యేట అంటే యాడ్ కనిపించింది, పొరపాటు టచ్ చేసినా కూడా మనకి అమౌంట్ కట్ అవుతుంది. డైరెక్ట్ వాట్సాప్ కి వచ్చేస్తాయి. వేరే ఆప్షన్స్ అన్నిట్లోనే అట్లున్నాయి. లీడ్ క్యాంపెయిన్ లో అట్లా లేదు. యాడ్ చూసిన వెంటనే మనకి కొన్ని మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఫస్ట్ వాళ్ళ నుంచి మనకి ఏం కావాలా, ఏము, సెల్ నంబరు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తుంటారు, ఇవి కావాలి. యాడ్ క్లిక్ చేస్తేనే ఆ క్వశ్చన్స్ వేస్తాం. ఆ క్వశ్చన్స్ కంప్లీట్ అయినాక మల్టిపుల్ క్వశ్చన్స్ వేస్తాం. మళ్ళీ అవి ఎట్లా వేస్తాం అనేది ఇప్పుడు నేను వేసిన క్వశ్చన్స్ కి ఫిల్టర్ అయిందే డేటా వచ్చింది చూడండి, చూపిస్తాను. అట్లా డేటా ఫిల్టర్ చేసుకోవచ్చు. వేరే దేంట్లోనే డేటా రాదు. లీడ్స్ క్యాంపెయిన్ లో మాత్రమే మనకి డేటా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ డేటా అనేది డౌన్లోడ్ చేస్తాను. ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వెంకటాద్రి ఇన్ఫ్రా ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఇట్లా రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఫైల్ చేసినాక ఇది క్లిక్ చేసి మళ్ళీ ఇది క్లిక్ చేసి ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ చేస్తే చూడండి, నాకు 3 లీడ్స్ వచ్చినాయి. 3 లీడ్స్ జెన్యున్ లీడ్స్. అది ఎట్లా మనము ప్రాసెస్ చేసినాము. ఒక అతను ఫేస్బుక్ ద్వారా చూసినారు ఎఫ్బి అని, ఇంకా 2 మెంబర్స్ ఐజీ అని ఇన్స్టాగ్రామ్ ద్వారా చూసినారు మన యాడ్ని. వాళ్ళ క్వశ్చన్స్ వేసినాం. ఫస్ట్ క్వశ్చన్ ఏం వేసినాము, వాళ్ళది నేమ్, ఫస్ట్ నేము, వాళ్ళది నేము, ఏం చేస్తుంటారు, సెల్ నెంబరు, వాళ్ళు ఎక్కడ ఉంటారు. ఈ క్వశ్చన్స్ చేసిన తర్వాత మల్టిపుల్ క్వశ్చన్స్ వేస్తాం. తర్వాత ఏమని వేస్తాం, ఫస్ట్ మీరు ఫ్లాట్ ఎందుకు కొనాలనుకుంటున్నారు అక్కడ క్వశ్చన్ వేస్తాం. వాళ్ళకి ఆ ఫ్లాట్ కావాలంటే అక్కడ ఆన్సర్ చేస్తాడు. యాడ్ చూసి వాళ్ళకి నిజంగానే ఫ్లాట్ కొనాలనే ఆలోచన ఉంటే యాడ్ క్లిక్ చేసిన అవన్నీ ఫిల్అప్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్స్ మనం వేస్తాం. మీరు ఫ్లాట్ ఎందుకు కొనాలనుకుంటున్నారు, ఒక అతను ఫ్యూచర్ ప్లానింగ్ అన్నాడు, ఇంకొక అతను ఇన్వెస్ట్మెంట్ అన్నాడు, ఇంకొక అతను ఇన్వెస్ట్మెంట్ అన్నాడు. మళ్ళీ మీకు ఏ సైజు ప్లాట్ కావాలి, ఒకటిని 183 స్క్వేర్ ఫీట్ స్క్వేర్ యార్డ్ అన్నాడు, ఒకటిని అబౌవ్ 500 స్క్వేర్ యార్డ్ అన్నాడు, ఒకటిని 240 స్క్వేర్ యార్డ్ అన్నాడు. మీరు ఎంత త్వరగా సైట్ విజిట్కి వస్తారు, అక్కడ మనం వాళ్ళతో ఏది మాట్లాడుకుంటేనే ఫోన్ లో మాట్లాడుకుంటేనే యాడ్లోనే క్వశ్చన్స్ వేసేస్తాం. వాళ్ళు ఏంటి అనేది మనం ముందుగానే ఫిల్టరింగ్ చేసుకుంటాం. వాళ్ళు జెన్యున్ లీడా ఏమనేది అక్కడే మనకి కన్ఫర్మేషన్ అవుతుంది. ఇది మనకి తెలియకుండా ఇవన్నీ క్వశ్చన్స్ జోడించేసింది ఫేస్బుక్ కంపెనీ. మన యాడ్లోనే ఇది చేసేస్తాం. మీరు ఎంత త్వరగా సైట్ విజిట్ వస్తారు. ఒక అతను జస్ట్ ఎంక్వైరింగ్ అన్నాడు, ఒక అతను టుడే అన్నాడు, ఈ రోజే వస్తాను అన్నాడు, ఒక అతను జస్ట్ ఎంక్వైరింగ్. 2 మెంబర్స్ జస్ట్ ఎంక్వైరింగ్ అంటే వాళ్ళు అటు ఇటు ఉన్నట్ల. టుడే అన్నాడు చూడు, అతను రెడీగా ఉన్నట్ల, కొనేకి రెడీగా ఉన్నట్టు. మళ్ళీ మీరు ఏ ప్రొఫెషన్ లో ఉన్నారు, ఇది కూడా మన క్వశ్చన్ ఇంపార్టెంట్. వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారో తెలిస్తే వాళ్ళ స్థాయి ఏమనేది తెలుస్తుంది. మనం ఫ్లాట్ కి ఇన్వెస్ట్మెంట్ చేసే రేంజ్ లో ఉన్నాడా లేదా అనేది అక్కడే తెలుస్తుంది మనకి. ఒకటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అన్నాడు,
ఏదో చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటా అంటారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని. వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ చిన్న చిన్న వ్యాపారాలు కానీ కిరాణా కొట్టు ఇట్లా అవన్నీ ఉంటాయి. ఒక అతను బిజినెస్ చేశాను, అతని దగ్గర డబ్బులు బాగుంటాయి. అతను చూడు, ఒకవేళ కొనేకి ఇంట్రెస్ట్ లేకుండా కూడా వచ్చాక రెడీగా ఉన్నాడు. ఒకవేళ వెళ్ళి ఆ ప్లాట్ చూస్తే ఒకవేళ నచ్చితే తీసుకుంటామా అన్నట్లు బాగా డబ్బు ఉండేవాడంటే రెడీగా ఉంటాడు. ఇంకొక అతను ప్రైవేట్ జాబ్ కాబట్టి ఎంక్వైరీ అని పెట్టినాడు. వాళ్ళు ఫస్ట్ ఫైనాన్షియల్ గా తెలుసుకొని ఒకవేళ నచ్చితే ముందుకు ప్రాసెస్ పోయేటట్లు ఉంటారు. ఇట్లా మనం ముందుగానే ప్లాన్ చేసుకుంటాం. యాడ్లోని ఇక్కడ చూడాలి, ఫుల్ వాళ్ళ నేమ్ అడుగుతాం కదా, ఫస్ట్ నేమ్ ఇచ్చింటుంది. మీ నేమ్ చెప్పండి, ఇక్కడ నేమ్స్ ఉన్నాయి చూడండి. పనికి సదీప్ జి సత్యనారాయణ, ఎంఎస్ దస్తగిరి, అట్లా వాళ్ళ ఫోన్ నంబర్స్, వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఏం వర్క్ చేస్తారు, వర్కింగ్ ఈమెయిల్. ఈ విధంగా మనము లీడ్ ఫార్మ్ లో అయితే ఈ విధంగా డేటా తీసుకోగలము. వేరే క్యాంపెయిన్ లో దేంట్లోనే డేటా రాదు మనకి. వేరే క్యాంపెయిన్ లో మనకి జంక్ లీడ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో 80% హై క్వాలిటీ లీడ్స్ వస్తాయి. ఇది రియల్ ఎస్టేట్ దా సార్ ఇప్పుడు చేసింది? రియల్ ఎస్టేట్ చేస్తారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లోనే కదా ఇప్పుడు మనం స్క్వేర్ ఫీట్ ఇవన్నీ అందులో అవునవును. సార్. మీరు అంటే మీరు వేసినాం కదా ఇక్కడ. మీరు ఇస్తారా సార్ సర్వీసెస్ ఇవి? సార్ క్యాంపెయిన్ సర్వీసెస్ ఇస్తారా మీరు? అవును సార్. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు మీరే చేసుకోవచ్చులేండి. ఇప్పుడు మా దగ్గర అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకున్నా అదే అమౌంట్ ఉమ్. మీరు యాడ్ బడ్జెట్ పెట్టుకుంటే మీకు మంచి లీడ్స్ వస్తాయి. ఇంక మేము మీకు సపోర్ట్ చేసాం. ఇప్పుడు మా క్లాస్ లో ఉన్నారు కాబట్టి మీకు మంచిగా మీరు నేర్చుకునే వరకు మేము సపోర్ట్ చేస్తాం. ఓకే సార్. అంటే మాకు కొత్త కదా, ఫస్ట్ టైం పెట్టాలంటే ఆ యాడ్ ఆప్షన్స్ చేసేటప్పుడు ఇప్పుడు ఆప్షన్స్ కొద్దిగా లెంతీ ఉన్నాయి కదా. ఎస్ సార్, ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా చేశాను. మీరు ఇమేజ్ రెడీ చేసుకున్నారు నిన్న చేసినాం కదా ఎక్స్ఎస్ఆర్ ప్రోడక్ట్స్ అని. అది ఇప్పుడు మీరు అన్ని రెడీ చేసుకుంటారనుకో, క్లాస్ లోనే లైవ్ లోనే మీరే సెటప్ చేస్తారు, మిగతా వాళ్ళు చూస్తారు, వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది, మీది కూడా వర్క్ అవుతుంది, మీకు లీడ్స్ వస్తాయి. అదేదో మాకు పెట్టామంటే యాడ్ బడ్జెట్ పెట్టుకుంటే దాంట్లో లీడ్స్ ఇప్పుడు నేను 5,000 అడిగినాను అనుకో, 5,000 దానికి ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒక 100 లీడ్స్ వస్తాయి. ఒక్కొక్క లీడ్ కాస్త 200, 300 అట్లా పడుతుంది. 400 కూడా పడేది. రియల్ ఎస్టేట్ గా కొంచెం ఎక్కువ పడేది. దాంట్లో ఇప్పుడు 1,000 రూపాయల కంటే ఒక 5 లీడ్స్ వచ్చినా కూడా 25 లీడ్స్ అవుతాయి. దాంట్లో మీరు క్లోజ్ చేసుకోవడానికి కూడా ట్రై చేయొచ్చు. అట్లా సపోర్ట్ చేశాను మా దగ్గర జర్నీ ఉండే వాళ్ళకి, మా వాళ్ళకి అందరికీ. ఓకే సార్. ఈ విధంగా మనము టార్గెట్ చేసుకోవచ్చు డేటా మొత్తం. ఇంకో 10 minutes ఉంది. టుమారో మనం యాడ్ సెటప్ అనేది డెప్త్ గా తెలుసుకున్నాము. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి. టుమారో యాడ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఆప్షన్స్ మనం టుమారో తెలుసుకున్నాము. డైరెక్ట్ ఇంకా యాడ్ సెటప్ చేసేది ఉంటుంది. ఈరోజు అది ఓపెన్ చేసినా కూడా మనకి మళ్ళీ మధ్యలో క్లోజ్ అయితే ఏదో వస్తుంది. ఈరోజు ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, మాట్లాడుకుందాం. ఎవరికైనా వాళ్ళ బిజినెస్ సంబంధించిన డౌట్స్ కానీ ఎనీ డౌట్స్ అడగండి. మన క్యాంపెయిన్ సంబంధించిన, మెటాడ్కి సంబంధించిన. ఇప్పుడు యాడ్ సెట్ చేసిన తర్వాత ఆ ఎవరికి రీచ్ అవ్వాలనేది ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు, ఎస్ వర్కింగ్ సార్. అంటే హౌస్ వైఫ్స్ ఉంటారు, ఎస్ సార్. చిల్డ్రన్ ఉంటారు, కాలేజ్ స్టూడెంట్స్. వాళ్ళని కాకుండా ఓన్లీ ఇప్పుడు అర్నింగ్ హై అర్నింగ్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేయాలి సార్. రియల్ ఎస్టేట్ అయితే మనము ఫస్ట్
లొకేషన్ మనం ఏ లొకేషన్ యాడ్ రన్ చేయాలనుకున్నామో మనము జనాలు ఏ లొకేషన్ జనాలకు చూపించాలనుకున్నామో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటాం. లొకేషన్ ఆప్షన్ ఉంటుంది. తర్వాత ఏజ్, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళకి చూపించాలో మనము తర్వాత ఆ ఏజ్ సెలెక్ట్ చేసుకుంటాం. 25, 28 నుంచి 55 వరకు, 60 వరకు ఆ ఏజ్ సెలెక్ట్ చేస్తాం. ఆ ఏజ్ వాళ్ళకే చూపించాలని. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉంటాయి, దాంట్లో ప్రొఫైల్ ఉంటాయి వాళ్ళవి, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఉంటుంది. అది గ్యాలరీ చేసుకుంటాను. దాంట్లో మనకి సూటబుల్ ఏ పేజ్ ఇచ్చింటామో ఆ ఏజ్ ఉండే ఫేస్బుక్ కే యాడ్స్ వెళ్తాయి. తర్వాత మనం లొకేషన్ ఇచ్చింటాం కదా, ఆ లొకేషన్ గ్యాలరీ చేసుకుంటారు. మనం ఏ లొకేషన్ ఇచ్చింటామో ఆ లొకేషన్ వాళ్ళకే వెళ్ళేటట్లు. ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ చేయడం చూపించారా? ఫేస్బుక్ పేజ్ ఇన్స్టా పేజ్ లింక్ చేయడం. ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లింక్ చేయడం, ఫేస్బుక్ కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ చేయాలి. లింక్ చేయాలి. ఇప్పుడు రెండిట్లో వస్తుంది కదా యాడ్, రెండిట్లో కనిపిస్తుంది కదా. ఇట్లానే వస్తుంది. మనము పేజ్ క్రియేట్ చేసినప్పుడు పేజ్ కి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ చేసింటాం. మనము యాడ్ రన్ చేసేది ఫేస్బుక్ లో కాదు, ఇన్స్టాగ్రామ్ లో కాదు, వాట్సాప్ లో కాదు, యాడ్స్ మేనేజర్ లో చేస్తాం. యాడ్స్ మేనేజర్ కి ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది, పేజ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది. యాడ్స్ మేనేజర్ లో మనం సబ్మిట్ చేసినాక యాడ్స్ మేనేజర్ లో ఏవేవి లింక్ ఉన్నాయో వాటి అన్నిటికీ ప్రమోట్ అవుతుంది. ఎస్ సార్. నెక్స్ట్ హలో సార్. సార్ సార్ మాట్లాడండి. ఎస్ సార్. సార్ బిజినెస్ సూట్కు యాడ్స్ మేనేజర్కు ఏం సార్ డిఫరెన్స్ ఏం సార్? సార్ బిజినెస్ సూట్ అంటే మనం హలో మెటా బిజినెస్ సూట్ అంటే మెటా బిజినెస్ సూట్ లో మనము మన అకౌంట్ ని క్వాలిటీగా సెటప్ చేసుకోవాలి, వెరిఫికేషన్ చేయాలి మన అకౌంట్. మెటా బిజినెస్ సూట్ లో మొత్తం వెరిఫికేషన్ ఉంటుంది. అందులో ఆప్షన్స్ అన్ని అందులో ఉంటాయి. ఎస్ సార్. ఇప్పుడు చూడండి కింద మెటా బిజినెస్ సూట్ అని, ఇది క్లిక్ చేద్దాం. ఇది మెటా బిజినెస్ సూట్. దీంట్లో ఆప్షన్స్ అన్ని ఉంటాయి, ప్రతి ఒక్క దానికి వెరిఫికేషన్ ఉంటుంది. మనకి అన్ని మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అన్ని లింక్ అయిన లేదా అన్ని చూపిస్తుంది ఇక్కడ. ఇది పేజీ, ఫేస్బుక్ సంబంధించిన పేజీ, డిజిటల్ స్పార్క్ బై లక్ష్మీ సాన్విక్ అనేది. దీంట్లో మనకి వెరిఫికేషన్ ఉంటుంది. సెట్టింగ్స్ క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ నేను ఓటీపీ అథెంటికేషన్ పెట్టుకున్నాను. ఇవన్నీ ఆప్షన్స్ ఇందులో ఉంటుంది. ఫేస్బుక్ కి సెట్టింగ్స్ ఎట్లుంటాయో మళ్ళీ పేజీకి సెట్టింగ్స్ ఎట్లుంటాయి, మెటాకి కూడా సెట్టింగ్స్ అలా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరు ఆథరైజేషన్ అని ఉంది. ఇక్కడ మనము మన బిజినెస్ సంబంధించిన వెరిఫికేషన్ చేయాలి. ఇంతకుముందు సార్ క్లాస్ లో చెప్పింటాను. ఇందులో మన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేయాలి, ఇందులో అప్లోడ్ చేసి. మెటా బిజినెస్ సూట్ లో ఈ ఆప్షన్స్ కంపల్సరీ మనం చేయాలి. ఈ ఆప్షన్ నెక్స్ట్ మనకి అన్ని ఇక్కడ ఉంటాయి.
పేజెస్, యాడ్ అకౌంట్స్, బిజినెస్ అసెట్స్, యాప్స్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్, వాట్సాప్ అకౌంట్ అన్ని క్లిక్ లింక్ అయ్యో లేదని అనేది ఉంటుంది. ఇట్లా వీటిలో ఇవన్నీ డెప్ట్ గా మనకి అవసరం లేదు. ఇవన్నీను ఇది ప్రాసెస్ ఎక్కువ. దీంట్లో ఇంకొకటి ఏం చెప్పిట్టారు, ఇప్పుడే నేను క్యాట్లాగ్ అని చెప్పినాను కదా, ఇక్కడ టూల్స్ ఉన్నాయి చూడండి, ఆల్ టూల్స్ అని లెఫ్ట్ సైడ్. ఇక్కడ ఇవి అన్ని టూల్స్, ఇవన్నీ మీకు అవసరం లేదు. ఇవన్నీను మేము యూజ్ చేస్తాం మామూలుగా. ఇక్కడ వాట్సాప్ మేనేజర్ అని ఇక్కడ మేనేజ్ టెంప్లెట్స్ లైబ్రరీ ఇక్కడ ఉన్నాయి చూడండి, క్యాటలాగు. కొంతమంది వాట్సాప్ అఫీషియల్ ఏపీఐ అని ప్రొవైడ్ చేసాము, వాట్సాప్ మార్కెటింగ్ లో బ్యాన్ అవుట్ అవన్నీ చెప్తా ఉంటారు. అది ఏపీఐ అనేది దీనికి లింక్అప్ చేస్తారు వాళ్ళు. దీంట్లో లింక్అప్ చేసి మనము మిగతా కంపెనీకి డబ్బులు కట్టాలి. ఒక్కొక్క మెసేజ్ కి 78 పైసలు ఛార్జెస్ చేస్తాం. ఇక్కడ సెటప్ చేసుకొని ఆ ఏపీఐలో మెసేజ్లు చేస్తారు. ఈ క్యాటలాగ్ చూడండి, మ్యారేజ్ క్యాటలాగ్స్. ఇవన్నీ మీకు కన్ఫ్యూజ్ అయిపోతాయి. ఇవన్నీ చెప్తే మనం కన్ఫ్యూజ్ పడిపోతారు. ఈజీగా నేర్చుకునే దాన్ని వదిలేసి మళ్ళీ చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది. అందుకే మీకు వీటితో అవసరం లేదు కాబట్టి ఇవేమీ చెప్పడం లేదంటే. మీకేం కావాలి, మంచిగా లీడ్స్ జనరేషన్ చేసుకునేది మాత్రం కావాలి. మీకు లీడ్స్ కావాలి అంటే మీ కంపెనీకి సంబంధించిన వాటికి సంబంధించిన మెయిన్ సబ్జెక్ట్ మాత్రమే చెప్తాను. ఇప్పుడు నేను పంపించినాను కదా కాంటాక్ట్స్ అని, నేను ఇక్కడే క్రియేట్ చేసింది. ఇక్కడ క్రియేట్ చేస్తే వాట్సాప్ లో అక్కడ షో అయింది. మనకి వాట్సాప్, యాడ్స్ మేనేజరు, ఫేస్బుక్ పేజెస్ ఇవన్నీ కంట్రోలింగ్ మెటాలో ఉంటుంది. మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ దాన్నే మెటా బిజినెస్ సూట్ అంటాం. ఇది చాలా ప్రాసెస్ ఉంది చూడండి. మన ఫేస్బుక్ అకౌంట్ లోపల ఎన్ని ఉన్నాయి మనకి తెలియదు. ఓన్లీ ఫేస్బుక్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, వీడియోస్ వస్తున్నాయి, మెసేజ్లు వస్తున్నాయి, అదే మనకు తెలిసిందే. దాని లోపల ఇది చాలా ఉంది చూడండి, ఇంత ప్రాసెస్. అదే మనం యాడ్స్ రన్ చేసే వాళ్ళు మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీకు కూడా తెలుస్తుంది, మీరు యాడ్స్ రన్ చేస్తున్నారు కాబట్టి అందులో లోపల యాడ్స్ ఎలా రన్ చేయాలా ఏమనేది మీకు ఐడియా వచ్చింటది. ఓకే సార్, ఇంకా ఎవరికైనా ఏమన్నా డౌట్ ఉందా? రికార్డెడ్ వీడియో రేపు పెడతారా? ఈ రికార్డింగ్ వీడియో పెట్టేశాను సార్ ఈరోజు పెట్టేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. ఇది వచ్చేది పెద్దగా ఏం లేదు, జస్ట్ నాలెడ్జ్ పర్పస్. యాడ్స్ మేనేజర్ అంటే ఏమి, మనకి ఏ క్యాంపెయిన్ దేనికి యూజ్ అవుతుంది అనేది అది మనం చెప్పుకున్నాము. బిల్లింగ్ పేమెంట్ ఎస్, మెయిన్ అది బిల్లింగ్ పేమెంట్స్. ఎస్ సార్. ఓకే సార్, ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? 1 minute 2 minutes. టుమారో మనము యాడ్ సెటప్ మొత్తము ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అది 2 hours పడుతుంది. టుమారో 6 to 8 పెట్టుకుంటాం క్లాస్. అందరూ 6కి జాయిన్ అయిపోండి. మన సార్ ఒక మెసేజ్ పెట్టిన సార్, ఎక్స్ప్లెయిన్ కంప్లీట్ అబౌట్ క్యాంపెయిన్ విఎస్ యాడ్ సెట్ విఎస్ యాడ్స్. ఫస్ట్ డైరెక్ట్ వీటిలోకి వెళ్ళడం కన్నా ఫస్ట్ డాష్ బోర్డు అవన్నీ ప్రతి ఒక్కరికి తెలియాలి. కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది జీరో నాలెడ్జ్ ఉంటారు. స్టెప్ బై స్టెప్ అన్ని వెళ్దాం. ఒకేసారి అంతా తినాలంటే కష్టం.
ఓకే. మీకు క్లాస్ చెప్పేయమంటే ఒక్క రోజుగా మొత్తం అంటే చెప్పేస్తాను. 15 రోజులు 10 డేస్ కూడా అవసరం లేదు. ఒక్క రోజే చెప్పేస్తాను చెప్పేయమని. లేదు లేదు. స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా స్టెప్ బై చేసుకో. స్టెప్. అందుకే నాలెడ్జ్ రావాలి స్కిల్ మీద. టుమారో యాడ్ సెటప్ అనేది చెప్దాము. అందరూ 6 o'clock క్లాస్కి అందరూ అటెండ్ కానీ. ఓకే. ఎస్ సార్. ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను సార్. టుమారో అందరూ 6 o'clock జాయిన్ కండి. ఒక 30 minutes ముందే ఇన్ఫార్మ్ చేసింటాను. గ్రూప్ లోకి మీకు మీటింగ్ లింక్ వస్తుంది 30 minutes ముందేను.